ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మన ఛానల్కు సబ్స్క్రైబర్స్ వస్తారు కదా. మరి సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మనకు ఎన్ని డబ్బులు వస్తాయి, 1000 మంది సబ్స్క్రైబర్స్కి ఎంత డబ్బులు వస్తాయి, 10,000 మంది సబ్స్క్రైబర్స్కి ఎంత డబ్బులు వస్తాయి, 1,00,000 సబ్స్క్రైబర్స్కి, అలాగే 10 లక్షలు కోటి సబ్స్క్రైబర్స్కి ఎంత వస్తాయి అన్నది ఈరోజు ఈ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా ఈ వీడియోకి ఎవరైతే లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరి మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మనకు సబ్స్క్రైబర్స్ వస్తారు కదా. మరి 1000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఎన్ని డబ్బులు వస్తాయి అని కొందరికి డౌట్ అయితే ఉంటుంది. కానీ 1000 మంది సబ్స్క్రైబర్స్కే మనకు డబ్బులు అయితే రావు. అంటే మనకు 1000 మంది సబ్స్క్రైబర్స్తో పాటు 4000 గంటల వాచ్ అవర్స్ అయితే రావాలి. అంటే మనం ఛానల్ స్టార్ట్ చేసిన సంవత్సరం లోపు, అంటే లాస్ట్ 365 డేస్లో మనకైతే 1000 మంది సబ్స్క్రైబర్స్, అలాగే 4000 గంటల వాచ్ అవర్స్ అయితే రావాలి. ఆ తర్వాతనే మనకు మోనటైజేషన్ ఎనబుల్ అవుతుంది. మరి మోనటైజేషన్ ఎనబుల్ అయిన తర్వాతనే తర్వాత 1000 మంది సబ్స్క్రైబర్స్ 4000 గంటలు అయిపోయాయి, మాకు మోనటైజేషన్ కూడా ఎనబుల్ అయిపోయింది. ఆ తర్వాత మరి మనకు 1000 మంది సబ్స్క్రైబర్స్ అవుతారు కదా. అప్పుడు మనకు ఎంత డబ్బులు వస్తాయి అంటే అది మన వీడియోస్ లెంత్ బట్టి, అలాగే వ్యూస్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు 5 నుంచి 10 నిమిషాల లోపు వీడియో పెట్టారు, మీ ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అప్పుడు దాన్ని ఒకవేళ మీ ఛానల్కి అంటే మీరు నెలలో ఓ 10-12 వీడియోస్ అప్లోడ్ చేసి, మీరు అప్లోడ్ చేసిన ప్రతి వీడియోకు ఒక 5,000 నుంచి 10,000 వ్యూస్ వచ్చాయనుకోండి, మనకు ఎంత వస్తుందంటే మనకు దాదాపుగా ప్రతి వీడియోకు 5,000 నుంచి 10,000 వ్యూస్ దాకా వస్తే 12 వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా. ఆ 12 వీడియోస్కి యూట్యూబ్లో మనకు దాదాపుగా 5,000 నుండి 10,000 వరకు రావచ్చు. అంటే ఏంటి బ్రదర్, అందరూ యూట్యూబ్లో చాలా డబ్బులు వస్తాయని చెప్తున్నారు, మీరేమో ఇలా 10,000, 5,000, 10,000 అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం, వాళ్ళు చెప్పేది ఎంతవరకు నిజం అని అంటే మనకు యూట్యూబ్ నుంచి అంతగా పేమెంట్ అయితే రాదు. కానీ 1,00,000 తీసుకుంటున్నారు కదా బ్రదర్ కొంతమంది అంటే తీసుకుంటారు, ఎందుకు తీసుకోరు? వాళ్ళకు 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ దాకా ఉండి వాళ్ళు పెట్టిన వీడియోని, ప్రతి వీడియోని అంటే వాళ్ళు నెలలో 10-12 వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళకు దాదాపుగా ఒక్కొక్క వీడియోకు 10 లక్షల వ్యూస్ వచ్చాయి అనుకోండి. 10 లక్షలు అలా 20 లక్షలు వస్తే మనకెందుకు రావు? దాదాపుగా 1,00,000 వరకు మనీ అయితే వస్తూ ఉంటుంది. మరి అంతమంది సబ్స్క్రైబర్స్ ఎప్పుడు వస్తారు అంటే మనం పెట్టే వీడియోస్లో కంటెంట్ మంచిగా ఉండాలి, అలాగే అది వీడియో అండ్ ఆడియో క్వాలిటీ అయితే బెటర్ అంటే బెస్ట్గా ఉండాలి. అప్పుడే మనకు బాగా రీచ్ అయితే వస్తుంది. మరి ఒకవేళ మీరు ఫోన్లో చేస్తున్నారు, మీ దగ్గర కంటెంట్ ఉంది, మరి వస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయి. అక్కడ మోనటైజేషన్ ఎనేబుల్ అయిన తర్వాత మనకు వ్యూస్ని బట్టి వస్తాయి, యాడ్ వ్యూస్ని. అంటే మనం మొబైల్లో వీడియోస్ చేస్తున్నామా, లేకపోతే పీసీలో, లేకపోతే యాపిల్ మినీలో చేస్తున్నామా, మ్యాక్బుక్లో చేస్తున్నామా అన్నది యూట్యూబ్కి అవసరం లేదు. మనం వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మనకు రీచ్ వస్తుందా లేదా అన్నదే యూట్యూబ్ చూస్తుంది. రీచ్ వస్తే మాత్రం ఎంత ఏదో చేసినా కూడా, అంటే మొబైల్లో చేయని, పీసీలో చేయని, ఎందులోనైనా చేయని డబ్బులు మాత్రం పక్కాగా వస్తాయి. మరి మనకు 1000 మంది సబ్స్క్రైబర్స్, 10,000 మంది సబ్స్క్రైబర్స్కి అంతేనా అంటే అంతే ఖచ్చితంగా. అంటే మీకు ఒకవేళ 10,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మీ వీడియోని దాదాపుగా గదే 5,000 మందే చూస్తున్నారు అనుకోండి, అంతే వస్తాయి, 5,000 డబ్బులే వస్తాయి. మరి మనకు 10,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మన వీడియోస్ని మనం పెట్టే ప్రతి వీడియోస్ని దాదాపుగా 50,000 నుండి 1,00,000 వరకు చూస్తున్నారు అనుకోండి. అంటే మనకు 50,000 మీరు పెట్టే వీడియోలో కంటెంట్ ఉంటే రీచ్ అవుతుంది. ఆ తర్వాత మనకు 50,000 దాకా వ్యూస్ వచ్చాయి అనుకోండి, దాదాపు ఎక్కువగానే వస్తుంది. మీరు నెలకు అలా ప్రతి వీడియోకి 50,000 వ్యూస్ వచ్చి మీరు నెలలో 10 నుంచి 15 వీడియోలోపు అప్లోడ్ చేస్తే మీకు ఖచ్చితంగా వస్తాయి. కానీ మీరు నాకు ఒక్క వీడియో పెట్టి రీచ్ అనేది వస్తలేదు, 2 వీడియోలు పెట్టి
రీచ్ అనేది వస్తలేదు అంటే మీకు ఎలా డబ్బులు వస్తాయి? మీరు ఒకరికి ఒక వీడియోలోనే సక్సెస్ అవుతుంది. కొందరికి 50 వీడియోస్, కొందరికి 100 పట్టచ్చు, కొందరికి 1000 వీడియోస్ పట్టచ్చు. కానీ యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే యాక్సెప్టెన్స్, అలాగే మనకు వెయిటింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. అంటే ఇది ఆన్లైన్ ప్లాట్ఫామ్ కదా, మీకు నెలలోనే మోనటైజేషన్ ఎనబుల్ అవ్వచ్చు. నో, అది ఎప్పుడైనా ఎనబుల్ అవ్వచ్చు, కానీ మీరైతే వెయిట్ చేస్తూనే ఉండాలి. మంచి మంచి కంటెంట్తో వీడియోలు చేస్తూ మంచిగా చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు 1,00,000 వరకు కూడా డబ్బులు వస్తాయి. ఒకవేళ మీకు 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, దాన్ని తక్కువ అంటే 10,000 మందే చూస్తున్నారు మీరు పెట్టిన ప్రతి వీడియోని. మీరు నెలలో 15 వీడియోలు పెట్టారనుకోండి, దాదాపుగా 10,000 మందే చూస్తున్నారు అంటే మాత్రం మీకు అదే 10,000 డబ్బులే వస్తాయి. మీరు నెలలో 12 వీడియోలే అప్లోడ్ చేసి మంచిగా కంటెంట్తో ఉన్నా కూడా 10,000 మందే చూస్తున్నారు అనుకోండి, మీకు అంతే. అంటే మనకు ప్రతి వీడియోకు 10,000 వస్తాయి అనుకోండి, అన్ని వీడియోస్కి కలిపి 10,000 వస్తాయి. అంతేనా బ్రదర్ అంటే ఖచ్చితంగా అంతే వస్తాయి. ఒకవేళ మీకు 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉండి 10 లక్షల వరకు మీ ప్రతి వీడియోని అంటే నెలలో 20 వీడియోస్ పెట్టారనుకోండి, 1,70,000 నుండి 1,00,000 వరకు ఎంతైనా రావచ్చు. మనకు మన వ్యూస్ని బట్టి డబ్బులు అనేది వస్తాయి. మనకు సబ్స్క్రైబర్స్తో అనేది పనే లేదు. అంటే మరి అందరూ సబ్స్క్రైబ్ చేయండి అని అడుగుతారు అంటే ఎందుకు అడుగుతారు బ్రదర్ అని మీకు డౌట్ రావచ్చు. సబ్స్క్రైబ్ చేస్తే ఏం జరుగుతుందంటే, మనం సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే మన అంటే క్రియేటర్స్ పెట్టే ప్రతి వీడియో యూట్యూబ్ మనకు నోటిఫికేషన్ పంపిస్తుంది. అప్పుడు మనమే ఆతృతతో ఏం పెట్టారు అని ఖచ్చితంగా వీడియోస్ని ఓపెన్ చేస్తాం. అప్పుడు యాడ్స్ ప్లే అవుతాయి కాబట్టి వాళ్ళకి రెవెన్యూ కూడా మంచిగానే జనరేట్ అవుతూ ఉంటుంది. మరి ఇంతేనా అంటే ఖచ్చితంగా ఇలానే ఉంటుంది. యూట్యూబ్ ఆల్గరిథం ప్రకారం ఎవరికి వ్యూస్ ఎక్కువగా వస్తే వాళ్ళకే డబ్బులు అనేది ఎక్కువగా వెళ్తాయి. మీరు పేదవాళ్ళు ఇంకా డబ్బులు వచ్చేవాళ్ళు ధనికులు అనుకొని వాళ్ళకే ఎక్కువగా ఇస్తుంది అని అనుకోకండి. ఎవరినైనా యూట్యూబ్ సమానంగానే చూస్తుంది. పేదవాళ్ళైనా సరే కంటెంట్ ఉన్న వీడియోస్ పెట్టి వాళ్ళ వీడియోస్కి వ్యూస్ బాగా వచ్చాయనుకోండి, బాగానే డబ్బులు ఇస్తుంది. మరి మనకు సబ్స్క్రైబర్స్ బేస్తో డబ్బులు రావా అంటే ఖచ్చితంగా అయితే రావు. సబ్స్క్రైబర్స్తో మనకు ఏంటంటే అప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూస్తారు, అప్పుడే వీడియోస్కి మనకు మనీ వస్తుంది. మరి సబ్స్క్రైబర్స్తో ఏంటి లాభం అంటే మనకు అవార్డు లాగా, అంటే 1,00,000 మంది సబ్స్క్రైబర్స్కి మనకు ఒక సిల్వర్ ప్లే బటన్ అయితే వస్తుంది. మరి 10 లక్షల మంది అయిన వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళకు ఒక గోల్డ్ ప్లే బటన్ అనేది వస్తుంది. 1,00,00,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే వాళ్ళకు డైమండ్ ప్లే బటన్ అనేది వస్తుంది. అంటే యూట్యూబ్లో అదొక అవార్డు అన్నమాట. అంత మీరు ఇలా చేస్తున్నారు, మీ వీడియోస్ ఇంకా వ్యూస్ బాగా వస్తున్నాయి, మీరు చాలా ఎదుగుతున్నారు అని యూట్యూబ్ మీకు ఒక గౌరవాన్ని అనేది ఇస్తుందన్నమాట. మనకైతే వీడియో అంటే మనం సబ్స్క్రైబర్స్ బేస్తోనైతే మనకు ఎప్పుడు కానీ డబ్బులను అయితే రావు. వీడియోలు పెడితే వ్యూస్ వస్తేనే డబ్బులు వస్తాయి, కానీ మనకు 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వీడియోస్ ఎవరు చూడట్లేదంటే మనకు డబ్బులు అని అయితే రావు. మనకు సబ్స్క్రైబర్స్ బేస్తో మాత్రం డబ్బులు రావు. కానీ సబ్స్క్రైబర్స్ అవసరం లేదా అంటే స్టార్టింగ్ మోనటైజేషన్ ఎనబుల్ అయ్యేంత వరకు సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా కావాలి. మన ఛానల్కి 1000 మంది సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా ఉండాలి. 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటేనే మన వీడియోకి మోనటైజేషన్ ఎనబుల్ అయ్యి అప్పుడే డబ్బులు వస్తాయి. 1000 మంది సబ్స్క్రైబర్స్ 4,000 వాచ్ అవర్స్ అయిన తర్వాత మోనటైజేషన్కి అప్లై చేసిన తర్వాత అది యాక్సెప్ట్ అయితేనే అప్పుడు మనకు డబ్బులు అనేది అయితే వస్తూ ఉంటాయి. అంతవరకు అయితే మనకు డబ్బులు అనేది అయితే రావు. అంటే మనం షార్ట్స్ వీడియోస్ పెడతాం. మరి ఎలా అంటే షార్ట్స్ వీడియోస్ పెడితే ఇప్పుడున్న ఆల్గరిథం ప్రకారం ఒక 90 రోజుల్లో మనకు షార్ట్ వీడియోలకు 10 మిలియన్ వ్యూస్, 10 మిలియన్ వ్యూస్ అంటే 1,00,00,000 వ్యూస్ రావాలి, లేదంటే 4,000 వాచ్ అవర్స్ రావాలి. ఈ రెండింటిలో ఏది కంప్లీట్ అయినా కూడా మనకు 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే ఆటోమేటిక్గా యూట్యూబ్ మోనటైజేషన్కి మనం ఎలిజిబుల్ అవుతాం. అప్పుడు మనమైతే మోనటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. మరి బ్రదర్, మేమైతే యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ గెయిన్ చేస్తున్నాం కదా, వాటితో ఏ లాభం లేదా అంటే మీ వీడియోస్ అయితే మీ నోటిఫికేషన్ వాళ్ళు చూడకుండా కూడా
ఆ వీడియోస్ని అయితే మీ సబ్స్క్రైబర్స్కి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తూ ఉంటుంది. అలా మీకు వ్యూస్ వస్తాయి కాబట్టి డబ్బులు అనేది అయితే ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. కాబట్టి సబ్స్క్రైబర్స్ కూడా ఇంపార్టెంటే, కానీ కేవలం సబ్స్క్రైబర్సే ఉంటే మాత్రం మనకు డబ్బులు రావు. వాళ్ళు మన వీడియోస్ని చూడాలి, అది చూసేటప్పుడు మనకు అంటే యాడ్ వ్యూస్ ప్లే అవ్వాలి. యాడ్స్ ప్లే అవుతేనే మనకు డబ్బులు అనేది అయితే జనరేట్ అవుతూ ఉంటాయి. మనకు యాడ్స్ ప్లే అవ్వకపోతే అవి డబ్బులు జనరేట్ కావు. కానీ మోనటైజేషన్ ఎనబుల్ అయితే మాత్రం ఖచ్చితంగా మన వీడియోస్ మీద యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేనైతే ఇంతే చెప్పాలనుకున్నాను. ఈ వీడియో ఎవరు నచ్చుంటే వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఇలాంటి యూట్యూబ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ని మీ ముందుకు మరెన్నో తీసుకొని వస్తాను. దానికోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.